ఇక మోదీ ముందు పాకిస్తాన్ మోకరిల్లింది. పాకిస్తాన్ ప్రధానిని పిరికివాడంటూ సోషల్ మీడియాలో ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్పై వ్యతిరేకత పెరుగుతోంది. భారత్ ముందు లొంగిపోవడంతో పిరికివాడిగా ముద్ర వేస్తోంది. అంతర్యుద్ధం దిశగా పాకిస్తాన్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పాక్ ప్రధానమంత్రిపై ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత చర్యల కంటే ముందే పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ కొట్టుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు సార్. రాజు చెప్పండి, ఇంట్లో లొల్లి అంటే ఇంట్లో గొడవనే పెద్దగా అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి గొడవ పడడం కంటే ఇంట్లోనే ప్రతిపక్ష వాళ్ళు ఎక్కువగా గొడవ పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీ ప్రతిపక్ష వాళ్ళే కూడా వారిని తిట్టి పెట్టే ఒక స్టేజ్కి వచ్చినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే ప్రధానమంత్రిపై కూడా ఇంత స్థాయిలో విమర్శలు చేయడం ఏ విధంగా చూడొచ్చు? సాయిరామ్, మొత్తానికి పాకిస్తాన్ మీద ఎవరో దాడి చేయాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ మీద ఎవరో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పుతో కొట్టి ప్రభుత్వాన్ని నుంచి దింపుతాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కూడా ఇది రూఢి అయినటువంటి పరిస్థితి. సో వాళ్ళ మీద ఎవరో దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్పినట్టు ఇంటి పోరుతోనే పాకిస్తాన్ సగం సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత కూడా పాకిస్తాన్ అదే జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని మీద, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ మీద భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎస్పెషల్లీ భారత చర్యల కంటే ముందే పాకిస్తాన్ లో అంతర్యుద్ధం మొదలైంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించేసే దానికి అవసరమైనటువంటి చర్యలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి నిన్న ఒకటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ జరిగింది ఆర్మీకి సంబంధించి. సో దాని పాకిస్తాన్ డిఫెన్స్ అకాడమీ అనుకుంటాను. సో అందులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఏం చేశారంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే భారతదేశంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం, లేకపోతే ఏదైతే ఒక ఈ ఘటనకు సంబంధించి జరిగేటటువంటి పారదర్శకమైనటువంటి ఈ ఎంక్వైరీలో మేము పాల్గొంటామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ కూడా స్వాగతించారు. ఎందుకంటే శాంతిని ఆయన కోరుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం ముందు తను మోకరిల్లాడు, అంతేకాకుండా భారతదేశానికి అతను భయపడ్డాడు, మోడీ ముందు మోకరిల్లాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు మళ్ళీ రెచ్చగొట్టే విధంగా, అంటే పాకిస్తాన్ లో ఇప్పుడు కూడా రెచ్చగొట్టడం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం అనేది గతంలో ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఒమర్ అయూబ్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అది ఆయన ట్విట్టర్ లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని ఒక పిరికివాడని చెప్పేసి, భారత్ మీద ఒక తుపాకీ ఒక తోట కూడా పేల్చకుండానే లొంగిపోయాడని చెప్పేసి, సో రకరకాలుగా ఆయన కూడా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది పాకిస్తాన్ లో అంతర్యుద్ధానికి కారణం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో భారతదేశం సపరేట్ గా వెళ్ళి యుద్ధం చేసేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళు కల్పించట్లేదు. ఎందుకంటే మేము కొట్టుకొని చేస్తామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ఈ ఘటన తర్వాత, పహల్గామ్ కి సంబంధించిన ఘటన తర్వాత పాకిస్తాన్ లో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. మరోపక్క ఆ దేశం కూడా వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ పైకి ఎన్ని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ భారత్ కి అయితే భయపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ఆ దేశ ప్రధానమంత్రి మోకరిల్లినటువంటి పరిస్థితి, లొంగిపోయినటువంటి పరిస్థితి, అంతేకాకుండా శాంతి వచనాలను ఆయన వెళ్ళవేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. సో ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోకుండా ఆ దేశంలోనే అంతర్యుద్ధం వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలో కొట్టుకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. థ్యాంక్ యూ రాజు.